పోలీసుల ముందు సందీప్ తన అన్నయ్యే తప్పు చేశాడని, నమిత కేకలు పెట్టుకుంటూ గదిలోంచి వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీతాకాంత్. సందీప్ కూడా అబద్ధమే చెప్తున్నాడు అన్నట్టుగా. అయితే పోలీసులు ఇక తీసుకొని వెళ్తూ ఉంటే అంతలోనే మీడియా కూడా వచ్చేస్తుంది. మీడియాని వెంట పెట్టుకొని మరీ వచ్చుంటుంది నమిత. ఒక్కసారిగా సీతాకాంత్ని పోలీసులు అలా తీసుకొని వెళ్తూ ఉంటే కుప్ప కూలిపోయి బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆయన అలాంటి మనిషి కాదు, ఇదేదో పెద్ద కుట్రే జరుగుతుంది ఆయన వెనకాల అని అయితే అంటూ ఉంటే, ఇక రామలక్ష్మి వెనకాల చేరి బాధపడుతున్నట్టుగా నటిస్తూనే ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అని. ఓవైపు శ్రీవల్లి, శ్రీలత, సందీప్ ముగ్గురు రామలక్ష్మి అలా బోరున ఏడుస్తూ ఉంటే ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అయితే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య మాటిస్తాడు, ఎలా అయినా సరే నేను సీతని విడిపిస్తానమ్మా, నువ్వు బాధపడకు అంటూ కాస్త ధైర్యం చెప్తాడు. పోలీసులు ఏమో తీసుకుని వెళ్తూ ఉంటే, నేను చేసిన తప్పు వల్లనే ఏమో నీకు నాకు ఎడబాటు వచ్చింది, నా మనసులో మాట నీకు చెప్తామని అనుకుంటే ఇలా మన ఇద్దరం దూరం అయిపోయాం రామలక్ష్మి అంటూ మనసులో బాధపడుతూ ఉంటాడు సీత. పోలీసుల్ని బతిమలాడుకుంటాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి, నన్ను ప్రూవ్ చేసుకొనియండి అని అయితే అంటూ ఉంటే, మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అంటూ పోలీస్ చాలా కఠినంగా మాట్లాడతాడు.